అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం గురువారం యోగా, థర్స్డే యోగా ప్రారంభిస్తున్నాం. ఇది కూడా మీరు ఫైల్లో పెట్టుకోండి. ముందు విఘ్నేశ్వరుడు ప్రార్థన, గాయత్రి మంత్రంతో యోగా స్టార్ట్ చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రాణాన్ని, పవిత్రతని, ఆనందాన్ని ప్రసాదించే భగవంతుడాను, సర్వజ్ఞుడు, సకల జగత్తుకు సృష్టికర్త, నీ ఆనంద స్వరూపం తెలిసిన ఆలోచన నుంచి మమ్మల్ని సత్కరం వైపు తీసుకెళ్ళిపోమర్థము. ఇప్పుడు కాళ్ళు పెట్టుకోండి, కొద్దిసేపు ఇలా ఇలా అనుకోండి, మళ్ళీ ఇలా రౌండ్ రౌండ్, మళ్ళీ రౌండ్. ఇది రెగ్యులర్గా చేయాలి. మళ్ళీ ఇలా ఇలా అనుకోండి. ఓకే, ఈ రెండు చేతుల్ని ఇలా బలంగా పెట్టుకుని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇలా 22. మళ్ళీ కొద్దిసేపు రిలాక్స్. ఇది చేయడం వల్ల మనకి ఈ జబ్బ పుష్టి బాగా కలుగుతుంది. జాయింట్, ఇక్కడ ఉన్న జాయింట్లు ఫ్రీ అవుతాయి. ఓకే, అలాగే ఇలా పెట్టుకుని ఇలా ఒక్కడం వల్ల రక్త ప్రసరణ ఇదంతా సాగి మన గుప్పిడి బలంగా ఉంటుంది, మన వేళ్ళు బలంగా ఉంటాయి. ఓకే, కొద్దిసేపు రిలాక్స్. ఓకే, ఇప్పుడు ఇలా కాళ్ళు దగ్గర పెట్టుకోండి, ఇలా ఉండండి చాలు. ఓకే అండి, పెట్టుకుని ఈ చేయి ఇలా తీసుకోండి, వేలు ఇలా 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 ఇలా. మళ్ళీ ఇలా అనుకోండి, ఇలా 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 ఇలా. ఇది ఇలాగ ఉండాలి. ఇది ఇలా ఇలా అనకూడదు. ఇది ఇలా పెట్టుకుని స్ట్రైట్ పెట్టుకుని ఇలా 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 అనాలి. మళ్ళీ పక్క తిరిగి చేతిలో పెట్టుకుని మళ్ళీ ఇలా 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 ఇలా. కొద్దిసేపు మళ్ళీ రిలాక్స్ రిలాక్స్. చూడండి, మళ్ళీ ఇలా మేడ భుజాలని కదిలిపోవాలి. మళ్ళీ ముందు నుంచి ఇలా కొద్దిసేపు చేయాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. ఓకే, ఇప్పుడు రెండు చేతులు ఇలా పెట్టుకుని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. మళ్ళీ కాళ్ళు ఫ్రీ చేసేసి కాళ్ళు అలా అటు ఇటు అనుకో. ఆసనాలు చేద్దామండి. ఇది చేయడం వల్ల సర్వ రోగాలు నివారణ అవుతాయి. మీరు చేసేటప్పుడు మీకు అర్థం అవుతుంది ఎక్కడెక్కడ ప్రభావం చూపిస్తుంది, ఏ అవయవం మీద ప్రభావం చూపిస్తుంది అనేది మీకు అర్థమవుతుంటుంది. నెమ్మదిగా ప్రశాంతంగా చేయాలి. ఓకే, ఈ కాలు ఇలా పెట్టుకోవాలి. అంటే మామూలుగా ఇలా ఇలా పెట్టుకోవాలి, ఇలా ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఈ రైట్ హ్యాండ్ని బాగా స్ట్రెచ్ చేయండి, బాగా సాది. ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకోండి. అలాగే నెమ్మదిగా మీ చూపు అంతా ఇటువైపు, నా వైపు రావాలి. ఇలా ఈ చేయి ఇంకా ఇలా వెళ్ళొచ్చు, అంతే.
మళ్ళీ అలాగే పైకి స్ట్రెచ్ చేయండి, బాగా సాదేయండి. ఈ చేయి వెనక్కి పెట్టుకోండి. అవసరమైతే ఇది హెల్ప్ తీసుకుని ఈ తొడ భాగాన్ని పట్టుకోవాలి. ఈ రైట్ హ్యాండ్, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టుకోవాలి. మీ చూపు అలా రైట్ అవుతుంది. ఇలా ఉన్నది రివర్స్ పొజిషన్. మళ్ళీ ఇలా మళ్ళీ అలాగే మళ్ళీ రాస్తానికి వచ్చేసి కొద్దిసేపు అలాగే ఇస్తాను. మీరు ఇంకొకటి 30 seconds చేయాలి. అంటే 3 చేసాము, అంటే 3 నిమిషాలు లేకపోతే 3 నిమిషాలు అలా చేయొచ్చు. మళ్ళీ ఇదే స్థితి మనం ఇటువైపుని కూడా చేయాలి. ఈ కాలు ఇది ఈ కాళ్ళలో పెట్టుకోండి, ఈ తొడభాగాన్ని ఇలా పెట్టుకోండి, కాళ్ళ పట్టుకోండి, ఈ చేయి ఇలా తీసుకోండి. అలాగే నెమ్మదిగా మీ చూపు అంతా నా వైపు. ఇంకా ఇది ఇలా రావచ్చు, ఇంకా ఇలా రావచ్చు. మళ్ళీ అలాగే చేయి అలా తీసుకోండి, సాదియండి. ఈ హ్యాండ్ని ఇలా హెల్ప్తో తొడభాగాన్ని పట్టుకోండి. ఇక్కడ ఈ రైట్ హ్యాండ్తో రైట్ పాదాన్ని పట్టుకోండి. మీ చూపు అంతా ఇలా లెఫ్ట్ వైపు. ఇక్కడ నరం లాగుతూ ఉంటుందండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా అన్నీ ఇలా వచ్చినప్పుడు నరం లాగుతూ ఉంటుంది. దానివల్ల మనకి కాళ్ళ సమస్యలని వదిలిపోతాయి. కాళ్ళు లాగడం, అలాగే మోకాళ్ళ నొప్పులు పోతాయి, పాదాలు యాక్టివ్ అవుతాయి. ఇలా తిప్పేటప్పుడు ఇక్కడ బాడీ అంతా కరిగిపోతుంది. మళ్ళీ అలాగే రివర్స్ తిప్పండి, బాడీ తిప్పండి. ఇంకా ఇంకా మళ్ళీ అలాగే రిలాక్స్. ఓకే, చూడండి. అటు నిమిషన్నర ఇటు నిమిషన్నర కానీ, అటు 3 నిమిషాలు కానీ ఇటు 3 నిమిషాలు కానీ చేయండి. చూడండి, ఇది చేశాక మీ శరీరం అంతా చాలా తేలిక అయిపోయినట్టు ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. అన్ని శరీరం అన్ని భాగాలు బాగా సాగదీసినట్టు ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పద్మాసన స్థితికి వద్దాం. పద్మాసన స్థితి సిద్ధాసనం కానీ, లేకపోతే ఇలా కానీ, లేకపోతే పద్మాసనం కానీ, మీరు ఎలాగైనా కూర్చోండి, పర్లేదు. ఇలా మళ్ళీ యాంటీ క్లాక్.
ఈ రోజు మనం చేసేవాడు కొన్ని రెగ్యులర్గా చేసి ఇంతకుముందే చెప్పాను. ఒక రోజు రెగ్యులర్గా చేసే కొన్ని ఉంటాయి, అది అందులో బాగా ఇది. అలా 2 చేతులు పెట్టుకుని అలా కొద్దిసేపు అలా ఈరోజు మనం చేస్తున్నాం కుక్కుటాసన. కుక్కుటాసన 2 చేతుల్ని మీరు కింద గుంచి ఇలా వాడిని ఇలా ఇలా అంటున్నాడు. ఇలా చక్కగా ఇలా చేస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది పడద్దు, ఎంత చేయగలితే అంతే చేద్దాం. ఇలా సిద్ధాసనంలో ఇలా ఒక కాలు వేసుకుని అట్లా ఇలా అంటుండే. ఎక్కడ చూడండి, ఇలా అంటున్నప్పుడు ఈ భుజాల నుంచి ఈ చేతుల నుంచి ఇక్కడ దాకా పని జరుగుతుంది. అంటే ఇవన్నీ యాక్టివ్ అవుతాయి, చక్కటి రక్త ప్రశ్న కలుగుతుంది. మనం ఇలా ఎలా అని మరి సీట్ ఇలా అన్నప్పుడు ఇక్కడ సీట్కి దగ్గర సయాటికా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి నివారణ అవుతాయి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని పద్మాసనంలో చూపిస్తాను. పద్మాసనం కొంచెం కష్టంగా ఉంటుంది, చేయగలిగితేనే చేయండి, లేకపోతే చేయొద్దు, ఇబ్బంది పడదు. అసలు కుక్కుటాసనం ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఇలా రండి, చేతి వెనక్కి తీసుకోండి. ఇలా దీని తర్వాత 2 చేతులు రైట్ తీసుకుని కాళ్ళు లెఫ్ట్ తీసుకుని వజ్రాసనం వచ్చి వజ్రాసనం రాగానే శీఘ్ర బస్ చేయాలి. 2 చేతులు పై పెట్టుకోవాలి. ఇది రోజు యోగాలో భాగం అండి. కొన్ని మీకు చెప్తా ఉన్నాను, ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది. అది శీఘ్ర బస్తి. ఇది శ్వాసకోశ ఇబ్బంది తొలగిస్తుంది. ప్రజెంట్ మనకున్న కరోనా సమస్యను వదిలిస్తుంది. ఇలా కూడా ఇప్పుడు మనం తిర్యక్ వజ్రాసన స్థితులు చేద్దాం. ఈ తిర్యక్ వజ్రాసన స్థితుల వల్ల సైడ్ భాగం అంతా కరిగిపోతుందండి. మనకి ఈ భుజాలు యాక్టివ్ అవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 2 చేతులని ఇలా పైకి తీసుకోండి. బాగా సాధియండి, స్టిచ్ చేయండి. బాగా సాధియండి చెప్తాను. మళ్ళీ అలాగే మీ 2 చేతుల్ని ఇలా కింద తీసుకోండి. ఇది ఫస్ట్. మళ్ళీ అలాగే సాది మళ్ళీ అలాగే కింద తీసుకోండి. మళ్ళీ అలాగే స్టిచ్ చేయండి. మళ్ళీ అలాగే కింద తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పైకి తీసుకోండి. బాగా స్టిచ్ చేయండి, బాగా 2 చేతులను అలా కలపండి. ఇంకా సాగియండి. అలాగే హృదయం దగ్గర తీసుకురండి. ఇలా లెఫ్ట్ వైఫ్ మళ్ళీ రైట్ వైఫ్ ఇలా అంటుండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇలా మళ్ళీ చేసాక మళ్ళీ 2 చేతులు తీసుకోండి. ఈ చేతులు 2 ఇంక విడదీయకూడదు. పూర్తి ఈ ప్రక్రియ అయిపోయే వరకు మనం విడదీయకూడదు. బాగా సాధియాలి, స్టిచ్ చేయాలి. ఇప్పుడు చక్కగా ఆ 2 చేతుల్ని హృదయం దగ్గర ఉంచాలి. ఇలా స్ట్రైట్ పెట్టుకోవాలి. ఇప్పుడు రైట్ మోచేసి లెఫ్ట్ మోకాన్ని టచ్ చేయాలి. చూడండి, ఇలా ఈ విధంగా
చూపు అంతా మీకు లెఫ్ట్ వైపు వెళ్ళిపోవాలి. మళ్ళీ అలాగే మళ్ళీ అలాగే పైకి తీసుకెళ్ళి బాగా సాధిస్తూ పొట్ట వెనక్కి లాగండి. సాధిస్తూ మళ్ళీ అలాగే 2 చేతులు తీసుకోండి. ఈ లెఫ్ట్ మోచేసి రైట్ మోకాన్ని టచ్ చేయాలి. ఇలా మీ చూపు అంతా అటు వెళ్ళిపోవాలి. ఇక్కడ కాలు ఇడిపోతే మళ్ళీ ఇలా దగ్గర పెట్టుకుంటాం. మళ్ళీ అలాగే నెమ్మది మళ్ళీ 2 చేతుల్ని బాగా పైకి తీసుకురావాలి. స్టిచ్ అలాగే నెమ్మదిగా 2 చేతులు కింద తీసుకుని అలాగే 2 చేతులు పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపు అలా విశ్రాంతి. ఈ విధంగా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే 2 చేతుల్ని ఇలా స్టిచ్ ఇలా సాదియాలి. ఇలా టర్న్ చేయాలి. బాడీని కూడా ఇలా టర్న్ చేయాలి. స్ట్రైట్గా ఉండాలి చేతి. ఇలా కష్టం అవుతుందండి. ఇది చూడడానికి తేలిగ్గా ఉంటుంది కానీ ఉండడానికి చాలా కష్టం అవుతుంది. మళ్ళీ అలాగే స్ట్రైట్, మళ్ళీ ఇలా సాదియాలి. మళ్ళీ స్ట్రైట్. కొద్దిసేపు రిలాక్స్. ఇప్పుడు దీన్ని మీరు ఇలా 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 చూడండి ఒకసారి. బాడీ ఎంత ఫ్రీ అయిపోతుందో చూడండి. ఈ మోచేతుల ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్, ఇక్కడ ప్రాబ్లమ్స్, మీకు ఏమన్నా సమస్యలు ఉంటే అవన్నీ వదిలిపోతాయి. శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. అలా కొద్దిసేపు శ్వాస తీసుకున్నాక ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇలా వచ్చి ఈ ఇలా పెట్టుకుని, ఈ ఇలా పెట్టుకుని, ఈ కళ్ళు పెట్టుకుని తలలాగా పైకి తీసుకురండి. కళ్ళు మూసుకోండి. ఇంకా 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 కిందకి వెళ్ళాలి, ఇంకా కిందకి వెళ్ళాలి. మన శరీరం ఎక్కడ ఒత్తిడికి గురవుతుందో అబ్జర్వ్ చేయండి. దాని మీద మీ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది కూడా తేలిగ్గా కనిపిస్తుందండి, చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ అలాగే పైకి రండి. మళ్ళీ ఇదే విధంగా ఇలా ఇంకా ఇలా మీ శక్తానుసారం ఇంకా రావడానికి ట్రై చేయండి. ఇలా మళ్ళీ అలాగే
తీసుకుని 2 చేతులు తీసుకుని మళ్ళీ కొద్దిసేపు అలా ధ్యానంలో కూర్చోండి. ధ్యానం ఇలా పెట్టుకుని ఇలా కూర్చోవాలి. ఈ వజ్రాసనం అనేది చాలా గొప్ప స్థితి అండి. ఇది భోజనం చేయకముందు వేసుకోవచ్చు, భోజనం చేసేటప్పుడు వేసుకోవచ్చు, భోజనం చేసిన తర్వాత వేసుకోవచ్చు. మనం కడుపులో ఆహారం ఉన్నప్పుడు మామూలుగా ఆసనాలు చేయకూడదు. కడుపులో ఆహారం ఉన్నప్పుడు కూడా చేసే ఆసనం కేవలం వజ్రాసనం. ఇలా కూర్చోవడం, ఇంకేది చేయకూడదు. నడుముని అలాగే పైకి తీసుకుని ఇలా పెట్టుకున్నారు. ఇలా మళ్ళీ అలాగే పైకి వచ్చారు. 2 చేతులు పెట్టుకుని మళ్ళీ ఇలా ఇదిగోండి, ఇది ఇక్కడ కంఠం దగ్గర పెట్టుకుని ఇలా ఇది చేయడం వల్ల మనకు థైరాయిడ్ ప్రాబ్లం పోతుంది. కళ్ళ మూసుకో. మళ్ళీ అలాగే నెమ్మదిగా వెనక్కి రండి. 2 చేతులు అలాగే ఇప్పుడు జ్ఞానతత్వం అంటే మనలో జ్ఞానం పెరగాలి. జ్ఞానం పెరగాలంటే చిన్నప్పుడు టీచర్స్ చెవి పట్టుకునేవారు. కారణం ఏంటంటే ఈ చెవిల్లో జ్ఞాన తంత్రులు ఉంటాయి. దాన్ని మనం యాక్టివ్ చేయాలి. ఇలాగా చూడండి, ఇలా పెట్టుకుని ఇలాగా లాగా 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 మీ చెవి ఎర్రబడేలాగా లాగొద్దు, ఓ మాదిరిగా లాగా లాగా లాగా. ఈ రైట్ మోచేసి లెఫ్ట్ మోక ఇలా, తలేమో పైకి. మళ్ళీ అలాగే శ్వాస పీల్చుకుంటూ పైకి. ఇప్పుడు లెఫ్ట్ మోచేసి రైట్ మోక తల పైకి. మళ్ళీ అలా మీ శక్తానుసారం మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. మళ్ళీ కొద్దిసేపు రిలాక్స్. ఇప్పుడు మార్జాలాసన స్థితికి వద్దాం. ఇది రెగ్యులర్గా మనం చేసేది ప్రతిరోజు. అలాగే నెమ్మది రండి. ఇది గర్భిణీ స్త్రీలు కూడా చేయొచ్చు, ఇంతకుముందు కూడా చెప్పాను. అలాగే నిరాళంబన ఆసనం వచ్చి విశ్రాంతి తీసుకున్నాం. ఈరోజు గురువారం నిరాళంబనాసన స్థితిని మనం స్పెషల్గా చేస్తున్నామండి. ఇప్పుడు లెఫ్ట్ మూవ్ చేసి రైట్ సీట్ని రైట్ పాదం వచ్చి లెఫ్ట్ సీట్ని ఇలా ఇలా అంటుంటారు, ఇలా కొడుతూ ఉంటారు. రెండు కాళ్ళతోనే చేయాలి ఇలా. అలా కొద్దిసేపు చేసాక చూడండి, ఈ హ్యాండ్ తీసుకోండి, ఈ పాదాన్ని పట్టుకోండి ఇలా, అంతే. ఇలా ఇలా లాగుతుండండి, లాగా 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 లాగా. నడుము నొప్పి, ముఖ్యంగా థైరాయిడ్ సమస్య వదిలిపోతాయి. రిలాక్స్. మళ్ళీ ఈ బుగ్గ మీద ఇలా పెట్టుకుని ఇది ఇలా
చెప్తాను సార్ ఇలా లాగొచ్చు, మళ్ళీ ఈ కాలుతో ఇలా పట్టుకుని లాగొచ్చు. ఇలా కొద్దిసేపు చేద్దాం. 1 2 3 నెమ్మదిగా చేద్దాం. 4 5 6 7 8 9 10. 10 సరిపోతుంది. మళ్ళీ కొద్దిసేపు రిలాక్స్. ఓకే అండి. ఇప్పుడు ఈ చేతి దూరం ఇప్పుడు నిరాళంబరాసన చేసినప్పుడు ఇలా అతికించేసేయండి. ఇలా కొడుతున్నప్పుడు అతికించడానికి ట్రై చేయండి, ఇబ్బంది పడకుండా చేయండి. మళ్ళీ ఇది ఇలా దూరం పెట్టామండి, పెట్టుకుని ఇలా ఇలా ఉండొచ్చు. మళ్ళీ కాళ్ళ పైకి తీసుకురావచ్చు, మళ్ళీ కాళ్ళ పైకి తీసుకురావచ్చు. ఇలా కూడా అంటుండొచ్చు. లేకపోతే అలా ఉండిపోవచ్చు. ఇలా ఒక 6 నిమిషం ఉండాలండి. 6 నిమిషం దాకా మళ్ళీ అలా వచ్చేది. మళ్ళీ రిలాక్స్ ఉండండి, ఫ్రీగా ఉండండి. శ్వాస తీసుకుని ఉండండి. మళ్ళీ ఇలా చూడండి ఎలా టర్న్ అవుతున్నాను నేను. మన జంతువు తల ఎలా తిప్పుతుందో మనం అలా తిప్పాలండి. మళ్ళీ అలా నెమ్మదిగా అలా వచ్చి మళ్ళీ ఈ వైపు మళ్ళీ అలా 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 కొంచెం రిలాక్స్. చూడండి ఇలా టర్న్ అటు ఇటు టర్న్ చేసినప్పుడు ఈ సైడ్ అంతా కరిగిపోద్దండి, కొవ్వు కరిగిపోతుంది. ఇవన్నీ టైర్స్ అంటాం, ఇవన్నీ నశిస్తాయి. అలాగే వచ్చేసిన తర్వాత మనం వీపు మీదకి వచ్చేసిన తర్వాత తాడాసన స్థితికి వెళ్ళాలి, తర్వాత నావాసన స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు తాడాసన స్థితులు చేద్దామండి. తాడాసన స్థితిలో ఉన్న అన్ని రకాలు మీకు చూపిస్తుంటారు. ఇలా తీసుకో. ఫస్ట్ శ్వాస పూర్తిగా తీసుకోండి, అంతర్కుంభక తాడాసన. శ్వాస పూర్తిగా తీసుకుని సాగేయండి. శ్వాసను బంధించి సాగిస్తున్నాం. కాళ్ళు ముందుకి, చేతులు వెనక్కి. మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. సాగేయండి, సాగేయండి, సాగేయండి. ఇలా చేయగలని చేసి రిలాక్స్గా ఉండాలి. ఈ 206 ఎనిమిది సాగుపడతాయి. ఈ స్థితిలో భుజాలు చెవులు విడిపోకూడదండి, కాళ్ళు వేడి దగ్గరగా ఉండాలి. ఇప్పుడు శ్వాస లేకుండా బాహ్య ప్రముఖ తాడాసనం చేయాలి. పూర్తి శ్వాస తీసుకోండి, శ్వాస తీసేయండి, సాగేయండి, 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 చెప్తారు సార్, సాగేయండి, సాగేయండి, సాగేయండి. రిలాక్స్. బాహ్య కుంభం చేసాం, అంతర్కుంభం చేసాం. రెండు కలిపి చేద్దాం. అంటే సామాన్య శ్వాస చేద్దాం. సామాన్య శ్వాస సాధ్య స్విచ్ అగసాధ్య సాధ్య సాధ్య సాధ్య
కొద్దిసేపు ఉంటాం. రిలాక్స్. కూర్చోండి. ఈ కాలుతో బాగా సాగి, మళ్ళీ కొద్దిసేపు, మళ్ళీ ఈ కాలుతో సాగండి. ఇలా కొద్దిసేపు, మళ్ళీ ఇలా. ఈ కాలు పైకి వచ్చినప్పుడు చేతులు కూడా బాగా సాధిస్తుంది. ఇలా 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 సాగి కొద్దిసేపు రిలాక్స్, కొద్దిసేపు రిలాక్స్. అలా ఇప్పుడు రెండు కాళ్ళు సాగియండి. పైకి సాగిస్తుంటా, చేతులు సాగి 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 రిలాక్స్. రిలాక్స్. కొద్దిసేపు రిలాక్స్ కూడా అందరూ. ఇప్పుడు నావాసన. ముందుకు వచ్చేటప్పుడు కాళ్ళు వేలు కంటే చేతి వేలు ముందుకు రావాలి. వెనక్కి వచ్చేటప్పుడు చేతి వేలు కాళ్ళు వేలు వెనక్కి రావాలి. 2 3 4 5 6 7. మీకు ఇలా కూడా చూపిస్తాను. 8 9 10. 10 సార్లు చేశాం. ఏమండి, ఇది ఇంకో ప్రక్రియ కూడా ఇందులో మీకు చూపిస్తాను. నేను ఈ తాడాసన స్థితులు అలాగే నావాసన స్థితులు ఎక్కువ చూపిస్తున్నాను. మీరు ఎన్ని చేయగలితే ఎంత చేయగలితే అంతే చేయండి. ఎక్కువ ఇబ్బంది పడదు. నేను చెప్పే యోగాలో ఇది ప్రత్యేకంగా ఈ తాడాసన నావాసన స్థితిలో పొట్ట భాగం అంతా బాగా తగ్గిపోతుందండి. చక్కటి తల నుంచి కాలికి, కాలి నుంచి తలకి చక్కటి రక్త ప్రసరణ కలుగుతుంది. కూర్చోండి. రెండు కాళ్ళు ఇలా పెట్టుకో, రెండు చేతులు ఇలా పెట్టుకోండి. ఈ రెండు చేతులు పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10. కొద్దిసేపు రిలాక్స్. ఈ విధంగా కూడా మీరు తాడాసన స్థితులు చేయాలండి. ఈ మీద వచ్చినప్పుడు ఇది చేస్తుండాలి. అలాగే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. అలాగే ఇంకో ప్రక్రియ కూడా చూపిస్తాను. చూడండి, ఇలా రెండు చేతులు తొడ కింద భాగాల్లో రెండు చేతులు ఇలా పెట్టేసుకో. ఇలా పెట్టేసుకుని కాళ్ళు ఇలా ముందు తీసుకో. చూసారా, తొడపింద భాగాల్లో చేతులు కింద ఉన్నాయి. ఇది ఇలా ఇవి ఇలా కలిపేయాలి కింద. ఓకే, ఇలా కలిపేసా. ఓకే, చూడండి. ఫస్ట్ కొంచెం కష్టం. 1 2 3 4 5
6, 7, 8, 9, 10. Relax. తాడాసన్, నావాసన్ స్థితులు రెగ్యులర్గా ఉంటాయి. ఈరోజు నేను కొన్ని మీకు స్పెషల్గా కొన్ని చెప్పానండి. ఓకే, ఈ పర్ఫెక్ట్గా చేస్తే బాడీ అంతా ఫ్రీ అయిపోతుంది, చాలా యాక్టివ్గా తయారైపోతారు. ఓకే, సర్వరోగ నివారణలో అవుతాయి. ఓకే, చక్కగా జ్ఞాపశక్తి పెరుగుతుంది, రక్తం ఇటు వచ్చిన తలలోకి వెళ్తుంది, మళ్ళీ ఇటు వచ్చినప్పుడు మోకాళ్ళలోకి చక్క రక్త ప్రసరణ కలుగుతుంది. దానివల్ల మనకి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఈరోజు నిలబడే ఆసనాలు. ఈ నిలబడే ఆసనాల్లో మనం చేస్తున్నాం తిరియక్ కోణాసన స్థితులు. ఈ చేయడం వల్ల మనకి సర్వరోగాలు నివారణ అవుతాయి. ఎందుకంటే ఈరోజు మనం గురువారం చేసే యోగాలో సర్వరోగ నివారణ ఏంటి, గురువారం యోగా అన్ని అవయవాల మీద ప్రభావం పడుతుంది. ఓకే, ఇప్పుడు మీ రైట్ పాదాన్ని ముందు తీసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. ఈ రైట్, ఈ లెఫ్ట్ హ్యాండ్ అలా పైకి తీసుకో, అలాగే ముందుకు వచ్చి అలాగే మళ్ళీ అలాగే పైకి రానివ్వండి. బాగా సాధి స్టిచ్ బాగా సాధి నెమ్మదిగా మళ్ళీ ఈ చేయి ఇటువైపు తీసుకో. మళ్ళీ అలాగే నెమ్మదిగా పైకి రా. అంటే ఈ చేయి పాదానికి అటువైపు ఇటువైపు పెట్టి బాగా సాధియాలి, స్టిచ్ చేయాలి. అలా కొద్దిసేపు సాధించాక నెమ్మదిగా చేయిని ఇలా కింద తీసుకో. ఇప్పుడు ఈ రైట్ది స్ట్రైట్ పెట్టి, లెఫ్ట్ అటువైపు పెట్టి, అది స్ట్రైట్ అండి. ఈ రైట్ హ్యాండ్ అలా పై తీసుకో, స్టిచ్ చేయండి, బాగా సాధి. శ్వాస వస్తూ పాదానికి రైట్ వైపు వచ్చి ఇలా కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ స్టిచ్ చేయాలి, బాగా సాధియాలి. శ్వాస వస్తూ పాదానికి లెఫ్ట్ వైపు రావాలి. మళ్ళీ అలాగే శ్వాస పీల్చుకుంటూ స్టిచ్ చేయాలి, బాగా సాధియాలి. నెమ్మదిగా చేయిని అలా కింద తీసుకోవాలి. ఇప్పుడు ఇటు ఈ అడ్డంగా ఉంది కదండి, ఆ పాదాన్ని స్ట్రైట్ పెట్టాలి. అక్కడ స్ట్రైట్ కొన్న పాదాన్ని అడ్డంగా పెట్టాలి. ఇప్పుడు ఈ కాలు ఇక్కడ ఇలా తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు ఈ రైట్ లెగ్ని నేను తీసుకోవాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్ని బాగా సాధేయండి, స్టిచ్ చేయండి. ఈ చేయిని అలాగే పాదానికి లెఫ్ట్ వైపు వచ్చి ఈ చేయి ఇలా స్ట్రైట్గా రావడానికి ట్రై చేయండి. మళ్ళీ అలాగే శ్వాస పీల్చుకుంటూ బాగా రానివ్వండి, స్టిచ్ చేయండి, బాగా సాధియండి. మళ్ళీ శ్వాస వదులుతూ ఇప్పుడు పాదానికి రైట్ వైపు రానివ్వండి. ఈ చేయి ఎలా పెట్టి ఇలా ఒక 30 సెకండ్స్ దాకా ఉండాలి. మళ్ళీ అలాగే పైకి రావాలి, స్టిచ్ చేయాలి, బాగా సాధియాలి. అలాగే చేయిని కింద తీసుకోవాలి. ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ అలా పైకి తీసుకోండి. ఈ పాదాన్ని స్ట్రైట్ పెట్టండి, ఈ పాదాన్ని అటు పెట్టండి, ఇంతకుముందు చూపించండి, బాగా సాధియాలి. ఈ చేయిని పాదానికి రైట్ వైపు వచ్చేది.
మళ్ళీ 30 సెకండ్స్ ఉన్నాక మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ బాగా సాధి స్టిచ్ మళ్ళీ అలాగే నేను తీసుకుంటూ పాదానికి ఇటువైపు వచ్చాను. మళ్ళీ అలాగే శ్వాస పీల్చుకుని పైకి వచ్చి స్టిచ్ బాగా సాధియాలి. నెమ్మదిగా చేయని అలా మళ్ళీ అది అలా స్ట్రైట్ పెట్టుకుని ఇది అలా పెట్టుకుని మళ్ళీ ఒక కుదుతో రావాలి. అలా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సూర్య నమస్కారం. చాలా అద్భుతమైన స్థితి అండి ఇది సూర్య నమస్కారాలు. ఈ భ్రమరీ సూర్య నమస్కారాల వల్ల మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, భగవంతుని అనుగ్రహం లభ్యమై ఆత్మాన్వేషణ వైపు మీకు మనసు వెళుతుంది. ఓకే అండి. అసలు భ్రమరీ ప్రాణాయామం మొదటి స్థితి. రెండు చేతుల్లో పెట్టుకుని భ్రమరీ ప్రాణాయామంలో సూర్య నమస్కారం అండి మొదటి స్థితి. భ్రమరీ సూర్య నమస్కారం మొదటి స్థితి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది మొదటి స్థితి అండి. ఇక రెండో స్థితి అబ్జర్వ్ చేసిన రెండో స్థితిని మీకు చెప్పడం కోసం ఆపాను. శ్వాస ముక్కులోంచి పీల్చుకుంటాం అని మ్యూజిక్ చేస్తుంటాం. ఆటోమేటిక్ మీ శ్వాస ముక్కులోంచి వచ్చేస్తుంది. మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. శ్వాస పీల్చుకోవడం అని నోటితోనే మ్యూజిక్ చేయడం అంటూ నోరు తెరవకూడదు. ఓకే అండ్ చెప్పాలంటే ఎవరైనా పక్కన వాళ్ళు మాట్లాడుతూ మీకు వినపడదు చేస్తున్నప్పుడు. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్కి వద్దాం. ఇలా పెట్టుకున్నాం అంటే రెండు పొజిషన్స్ అయిపోయాయి. ఫస్ట్ పొజిషన్ ఇది, సెకండ్ పొజిషన్ ఇది. ఇప్పుడు మూడో పొజిషన్. శ్వాస పీల్చుకోండి, శ్వాస వదిలేసి ఇలా రావాలి. తర్వాత రెండు చేతులు రైట్ తిప్పి ఇలా ఈ కాల్ రైట్ లెగ్ని వెనక్కి తీసుకోవాలి. ఈ హ్యాండ్ అలా పెట్టుకోవాలి. నెమ్మదిగా అలాగే రావాలి. వచ్చి మీ రెండు చేతులు ఇలా పెట్టుకొని అంటున్నారండి. నెక్స్ట్ పొజిషన్ ఈ కాళ్ళలో పెట్టుకోవాలి. ఈ తలగా పెట్టుకుని చేతిలో పెట్టుకుని చేయాలి. అయిపోయాక నెమ్మదిగా పొట్ట మీదకి అలాగే వచ్చారు. సాష్టాంగ ప్రణవ స్థితిలో మనం భ్రమరి చేస్తున్నాం. ఇలా ఇలా కాలివేలు, మోకాళ్ళు, నుదురు మాత్రమే భూమి కనపడి ఉన్నాయి.
మళ్ళీ అలా ఇది భుజంగాసన్. భుజంగాసనంలో మనం భ్రమరి భుజంగాసనం చేస్తాం. మళ్ళీ పర్వతారోహణ స్థితి ఇలా వచ్చేయాలి. మామూలు పర్వతారోహణ స్థితి ఇలా ఉంటుంది, ఇలా కష్టం అవుతుంది కాబట్టి పర్వతారోహణ పెట్టుకున్నాం, ఎదురుగా పెట్టుకుని మళ్ళీ రెండు చేతుల హెల్ప్తో రైట్ లెగ్ని అలా ముందు తీసుకుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని మళ్ళీ అలాగే అలా చేశాక మళ్ళీ ఈ కాలు హెల్ప్ తీసుకుని ఇలా పెట్టుకుని మళ్ళీ అలాగా మీకు చూపిస్తాను చూడు. అలాగే మళ్ళీ ఇలా ఫస్ట్ ఇలా రావాలి. మళ్ళీ లాస్ట్ అంటే ప్రణవాసం. అలాగే మీరు రెండు చేతులు అలాగే కింద తీసుకోండి. ఓకే, మన సూర్య నమస్కారాలు ఇంకొక స్థితిలో ఇంకొక భ్రమరి ప్రాణాయామం చేసాం, అందుకే ఇది భ్రమరి సూర్య నమస్కారాలు అయింది. ఇప్పుడు రైట్ లెగ్తో 3, లెఫ్ట్ లెగ్తో 3 సూర్య నమస్కారాలు చేద్దాం. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం కదాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచ్యే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం శవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం కదాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచ్యే నమః, ఆదిత్యాయ నమః, శవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఓకే, మళ్ళీ ఒకసారి అటు చూపిస్తానండి. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం కదాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచ్యే నమః, ఓం ఆదిత్యాయ నమః, శవిత్రే నమః, అక్షాయ నమః, ఓం భాస్కరాయ. 3 అయిపోయినాయి. మళ్ళీ మీకు ఇటు కూడా చూపిస్తాను. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం కదాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచ్యే నమః, ఆదిత్యాయ నమః, శవిత్రే నమః, అర్కాయ నమః, ఓం భాస్కరాయ. ఇటు కూడా చూపిస్తాను. ఓ లెఫ్ట్ లెగ్గే తీసుకోండి వెనక్కి. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, సూర్యాయ నమః,
భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పుష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచే నమః. ఆదిత్యాయ నమః. శవిత్రే నమః. అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఇప్పుడు ఆఖరిది ఫస్ట్ 3 రైట్ లెగ్ అని తీసుకుని తీయాలి, లాస్ట్ 3 లెఫ్ట్ లెగ్ అని తీసుకుని చేయాలి. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పుష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచే నమః. ఆదిత్యాయ నమః. శవిత్రే నమః. అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. అయిపోయాక కొద్దిసేపు శవాసలో ఒక 2 నిమిషాలు ఇలా విశ్రాంతి తీసుకో. ఇలా ఒక 2 నిమిషాలు విశ్రాంతి తీసుకో. ఓకే, కూర్చోండి. హాయిగా శ్వాస వదులుతూ ఉండండి. సామాన్య శ్వాస. ఈరోజు భ్రమరీ ప్రాణాయామం. ఈరోజు భ్రమరీ సూర్య నమస్కారాలు చేసాం. అలాగే ఇప్పుడు మనం చేస్తున్నాం భ్రమరీ ప్రాణాయామం. ఇది గురువారం, ఇది మీకు స్పష్టంగా చెప్పబడుతుంది ఈ క్లాస్. అసలు భ్రమరీ, పంచభ్రమరీ అంటే ఫింగర్స్ 5 పర్వతాలు మనకి. 1 2 3 4 5. 1 2 3 4 5. వీటి ద్వారా మన పంచభ్రమరి చేస్తున్నాం. అంటే భగవంతుడు కొండ, ఆధ్యాత్మిక కొండ, ఇంకొక కొండ ఎక్కి మనం భగవద్ దర్శనం కోసం మనం ప్రయత్నం చేస్తూ మన ఆరోగ్యాన్ని మనం సంపాదించుకుంటాం. ఆ పంచభ్రమరి చేయడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందండి. ఇది మీ ఇంట్లో పిల్లల చేత కూడా ఇది చేయించండి. ఇంతకుముందు సూర్య నమస్కారాలు కూడా మీరు పిల్లల చేత చేయించండి, ఎంతో మంచిదండి. చదువు బాగా వస్తుంది, జ్ఞానతంత్రులు వికసిస్తాయి. ఇప్పుడు పంచభ్రమరిలో ఫస్ట్ చూడండి, ఇలా ఇదిగోండి, ఇలా మూసాక ఇది ఈ ఫింగర్ ఇలా చీల పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. మ్యూజిక్ అంతా అయిపోయాక మళ్ళీ శ్వాస పీల్చుకోవాలంటే మళ్ళీ అంటుండాలి. అలా కొద్దిసేపు చేశాక మళ్ళీ ఇది మూసేయాలి. ఇది ఈ ఫింగర్ మూసి ఇది రిలీజ్ చేయాలి. ఇది రిలీజ్ చేస్తే ఇది పైకి వస్తుంది. ఇది మళ్ళీ ఇది మూసేసి దీన్ని ఇలా పట్టుకోవాలి. అలాగే ఇది అంటే చిటికి వేలు పక్క వేలు తెరవాలి. అర్థం చేశారా? ఇప్పుడు మళ్ళీ అలా పెట్టుకో. అలాగే ఇప్పుడు ఇలా ఉంది కదండి, దాన్ని మూసేసి ఇలా పట్టేసుకోండి. మళ్ళీ ఇది తెరవండి, మధ్యవేలు తెరవండి. అలా ఇక్కడ కూడా దీన్ని ఇలా మూసి ఇలా ఇదిగోండి, ఇది తెరిచి ఈ 3 వేళ్ళు ఇలా మర్చేసి, చూసారా? అంటే దీంతో ఇవన్నీ లాక్ చేయాలి. ఈ ఫింగర్తో ఈ 3 వేళ్ళు లాక్ చేయాలి. ఇక్కడ ఇలా లాక్ చేయాలి. ఇప్పుడు మధ్యవేలుతో చేయాలి.
ఇప్పుడు అలా కొద్దిసేపు చేసాక ఇప్పుడు అది మూసేసి, అది కూడా మూసేసి, ఇప్పుడు ఫస్ట్ వేలు తెరవాలి. ఇది చూపుడు వేలు పెట్టుకుని చేయాలి. దాని తర్వాత కొద్దిసేపు చేశాక అది మూసేసి ఇది ఇలా పెట్టుకుని ఇవన్నీ మూసాడు. ఇప్పుడు కేవలం బటన్ వేలు మాత్రం తీసుకోవాలి. ఇలా కొద్దిసేపు చేసి అలా కింద రావాలి. ఇప్పుడు నేను మీకు చెప్పడం కోసం కళ్ళు తెరిచి చూపిస్తున్నాను. మీకు మీరే ఇలా పెట్టుకోవడం, ఇలా పెట్టుకోవడం, ఇలా పెట్టుకోవడం, ఇలా పెట్టుకోవడం, ఇలా పెట్టి కళ్ళు మూసుకుని మీకు మీరే చేసేస్తూ ఉండాలి, కళ్ళు తెరవకుండా. మీకు చూపించడం కోసం కళ్ళు తెరిచి చూపిస్తున్నాను. అలా 5 ఫింగర్స్ అయిపోయేదాకా కళ్ళు తెరవకూడదు. 5 ఫింగర్స్ అయిపోయి ఒకే స్థితిలో మీరు భ్రమరి ప్రాణాయామం చేయాలి. ఓకే అండి. ఇప్పుడు అన్నీ ఏ ఫింగర్కి ఆ ఫింగర్ వేరువేరుగా పంచభ్రమణి చేసాం. ఇప్పుడు 5 ఫింగర్స్ని కలిపి మనం చేస్తున్నాం. ఎలా ఇలా పెట్టుకున్నాం, ఇలా పెట్టుకున్నాం, ఇదిగోండి ఇది ఇలా పెట్టుకున్నాం, ఇది ఇలా పెట్టుకున్నాం, ఇది ఇలా పెట్టుకున్నాం. శ్వాస పీల్చుకున్నాం. ఇలా కొద్దిసేపు చేసి మళ్ళీ తెరవాలి. అంటే ఇది టోటల్గా 10 నిమిషాలు చేయాలి. ఇంకొక ఫింగర్ 1 నిమిషం, 1 నిమిషం, 1 నిమిషం చొప్పున చేయాలి. ఇది అంతా కలిపి ఒక 5 మినిట్స్ మనం చేయాలి. మొత్తం 10 నిమిషాలు. మధ్య మధ్యలో చేయలాగితే చేయనిలా అనుకుంటున్నాయి, ఏం ప్రాబ్లం. మీకు ఇలా పెట్టుకోవడం వీలు కావట్లేదు భ్రమరి ప్రాణాయామం అంటే ఒకే వేలుతో మీరు మామూలుగా కూడా అప్పుడప్పుడు కడుపులో ఆహారం గట్టలేనప్పుడు ఇలా పెట్టుకుని కూడా మీరు చేయొచ్చు. అది ఈరోజు మీరు చక్కగా సూర్య నమస్కారంలో భ్రమరి ప్రాణాయామం చేశారు, అలాగే ప్రాణాయామంలో భ్రమరి ప్రాణాయామం చేశారు. కొద్దిసేపు అలాగే ఉండండి. శ్వాస సామాన్యం చేసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాస మీద మీ దృష్టి కేంద్రీకరించండి. శ్వాసను పూర్తిగా పీల్చుకోవాలి, పూర్తిగా శ్వాస వదిలేస్తుండాలి. శ్వాస మీద మీ దృష్టి ఉంటుండాలి. ఈరోజు తమిళనాడులో ఒక పాపులర్ అయిన ఒక కథని చెప్పుకొని దాంట్లో ఉన్న హాస్యాన్ని మనం ఆస్వాదించి నవ్వుకుని పక్కపక్క నవ్వుకుని చెప్తాం. అదేమిటంటే మదురైలో అసలు మనం రోజు తింటున్న ఇడ్లీ తమిళనాడులో మదురైలో కనిపెట్టబడింది అంటుంటారు. కానీ అది మదురై అవ్వచ్చు, మొత్తం తమిళనాడులో మాత్రం తమిళియన్సే ఇడ్లీని కనిపెట్టారు. అది మాత్రం నిజం. అక్కడ
అక్కడ చిన్నగా ఒక జానపద కథ అవ్వచ్చు, మామూలు కథ అవ్వచ్చు, మామూలుగా కల్పిత కథ అవ్వచ్చు, రియల్గా జరిగిన కథ అవ్వచ్చు, సరదాగా చెప్తూ ఉంటారు అక్కడ మధురైలో. అక్కడ నా తమిళ స్నేహితుడు చెప్పాడు ఇది. అసలు ఇడ్లీ ఎలా కనిపెట్టబడింది. ఒక బిడ్డ ఒక తల్లిని మారం చేస్తున్నాడంటండి. అమ్మ నాకు చంద్రుడు కావాలి, నాకు చంద్రుడు కావాలి, చంద్రుడు కావాలి. చంద్రుడు బొమ్మ వేసిందంట, అది తృప్తి కలలా. అమ్మాయి తినొచ్చా అన్నాడంట చంద్రుడిని, బొమ్మని. చిచి తినకూడదురా నాన్న అని చెప్పిందంట. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఆ చందమామని దొరకాలి వీడి చేతికి, అది తినేయాలి. అది తల్లి గ్రహించింది. వాడి కోరిక తీర్చాలి, ఏం చేర్చాలి అని రకరకాలుగా చేసి ఆడి తిండి పుష్టుడు ఏం చేయాలని చెప్పి ఎన్నో చేసిందండి ప్రయోగాలు. ఏ ప్రయోగాలు చేసినా అది చందమామలాగా రావట్లా, అట్టేసింది. కానీ అది ఎరుపు రంగు వచ్చేస్తుంది, అది తెలుపు రావట్లా చందమామలా. అప్పుడు ఏం చేయాలి అని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఆవిడ చక్కగా ఈ ఇడ్లీ అనేది దాన్ని కనిపెట్టి రకరకాలు చేసి ఆవిరితో మనం ఇడ్లీ చేస్తే అది తెల్లగా వస్తుంది. మిక్సింగ్ చేస్తే ఇది మొత్తం ఈ బియ్య పిండి అని వేస్తారు కదండి, అది తెల్లగా వస్తుందని ఆవిడ గ్రహించి అలాగే చేసిందండి. ఒక పెద్ద ఇడ్లీ చేసి పెద్దగా చేసి అలా ఆవిరి పట్టించి దాన్ని చేసేటప్పటికి కొడుకు దగ్గర తీసుకొచ్చేటప్పటికి వాడు ఫీల్ అయిపోయి మా అమ్మ చందమామని తీసుకొచ్చిందని ఆప్యాయంగా తిన్నాడండి. అదే ఈరోజు ఎంతోమందికి కొలెస్ట్రాల్ లేని ఫుడ్, అలాగే ఆయిల్ లేని ఫుడ్ అయ్యి ప్రపంచమంతా ప్రఖ్యాతి పొందింది. ఒకసారి ఆనందంగా హ్యాపీగా నవ్వుకున్నాం. ఆనంద ప్రాణాయాసం వెంటనే కళ్ళు మూసుకోవాలి, లేకపోతే ప్రాణశక్తి పోతుంది. ధ్యాన స్థితికి వచ్చేయండి. అఖండ ఆనంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మానందం మనలో ఉంది. ఆ పరబ్రహ్మ ఆనందం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను, ఈ ధ్యానం ద్వారా ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని మీరంతా ఫీల్ అవుతున్నారు. నేను సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మని, అఖండానంద స్వరూపుణ్ణి అని ఫీల్ అవుతున్నారు. ప్రకృతి ద్వారా పొందే ఆనందం సముద్రంలో నీటి పుట్టేంత ఆనందం, సముద్రం అంత ఆనందం నాలోనే ఉంది, అది పరబ్రహ్మ నాకు ఇస్తాడు అని ఎప్పుడు నిరంతరము పరబ్రహ్మ ధ్యానంలో ఉండాలి. ఓంకారంతో ధ్యానం అడుగుతాం. పూర్తి శ్వాస తీసుకోండి. మృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగమాతకి సూర్య నమస్కార స్థితి అలాగే వేడుకోండి. మీ మనసులో కోరిక, మీ కరోనా సమస్య లాంటి సమస్యలు వదిలించమని వేడుకోండి. అలాగే నెమ్మదిగా విడుదల తీసుకోండి.